ప్రైజ్ ద లార్డ్. జనవరి 31వ తేదీ 2025. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా నా దేవా, నేను నీకు మొర్రపెట్టగా నీవు నన్ను స్వస్థపరచితివి. కీర్తనల గ్రంథము 30వ అధ్యాయం 2వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదు తన జీవిత అనుభవాలను కీర్తనల ద్వారా మన ముందుకు తీసుకొచ్చారు. దావీదుకు వ్యాధి కలిగినప్పుడు వైద్యులను ఆశ్రయించాడో లేదో మనకు తెలియదు, కానీ దేవునికి మొర్రపెట్టినట్లు మనం చూస్తున్నాం. ప్రార్థిస్తే రోగాలు నయమవుతాయా? ప్రార్థించినప్పుడు మన పరిస్థితులు మారిపోతాయా? ఇలాంటి అనుమానాలు చాలామందికి ఉంటాయి కదా. అలాంటి వారికి ఈ వాక్యం చక్కని సమాధానాన్ని ఇస్తుంది. వైద్యులు కూడా వారికి ఉన్న జ్ఞానాన్ని బట్టి ఎంతోమందికి మేలు చేస్తున్నారు. కానీ దేవుని కృప మన పట్ల లేకపోతే ఏ వైద్యుడు మనల్ని బాగు చేయలేడు. ఈ ఉదయకాల సమయంలో శరీర రోగంతో, మానసిక రోగంతో బాధపడుతున్నావేమో. నీకున్న రోగం నిన్ను క్షీణింప చేస్తుందేమో. దేవునికి మొర్రపెట్టు. దేవుని సన్నిధిలో ప్రార్థన చేయి. దేవుని మీద ఆధారపడు. గొప్ప స్వస్థత దేవుడు నీకు ఇస్తాడు. నీ బంధువులు, స్నేహితులు, నీ ప్రియులు ఎవరైనా అనారోగ్యంతో కృషించిపోతున్నారా? మరణ పడకల మీద బాధపడుతున్నారా? వారి కొరకు ప్రార్థన చేయి. దేవుడు అద్భుతం చేస్తాడు. హిజ్కియా కూడా తనకు రోగం కలిగినప్పుడు గోడ తట్టు తన ముఖము తిప్పుకొని ప్రార్థిస్తాడు, కన్నీళ్లు కారుస్తాడు. దేవుని నుంచి గొప్ప అద్భుతాన్ని పొందుకుంటాడు. రక్తస్రావ రోగంతో బాధపడుతున్న స్త్రీ దేవుని వస్త్రం ముట్టగానే స్వస్థత పొందింది. నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అన్నాడు. నా గొప్పతనంతో, నా బలముతో స్వస్థపరిచానని ప్రభు ఎప్పుడూ చెప్పలేదు. నా ఎడల మీకున్న విశ్వాసమే మిమ్మల్ని స్వస్థపరుస్తుందని ప్రభువే చెప్తున్నాడు కదా. కాబట్టి విశ్వాసముతో దేవునికి మొర్రపెట్టు. గొప్ప అద్భుతాన్ని పొందుకుంటాం. అట్టి కృప దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరతలను మాకు కామెంట్ రూపంలో తెలపండి. మీ కొరకు తప్పక ప్రార్థిస్తాం. గాడ్ బ్లెస్ యూ.